కొందరికి స్మాల్ హెయిర్ అంటే ఇష్టం, ఇంకొందరికి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం. కొందరికి హెయిర్ స్టైల్‌గా ఉండడం ఇష్టం, ఇంకొందరికి న్యాచురల్‌గా ఉండడం ఇష్టం. ఒక పర్సన్‌కి హెయిర్ అనేది అందాన్ని ఇస్తుంది. తనలో ఉన్న కాన్ఫిడెన్స్‌ని పెంచుతుంది. అలాంటి హెయిర్ అనేది ఫాలో అవ్వడం మొదలైతే హెయిర్ ఫాల్ అవ్వడం అనేది సాధారణం. కానీ దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసే వాళ్ళకి అదొక దారుణం. దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ స్లీప్. రోజుకి 8 అవర్స్ స్లీప్ అనేది లేకపోతే దాని ఎఫెక్ట్ హెయిర్ మీద పడుతుంది. ఓవర్ స్ట్రెస్. అధిక స్ట్రెస్ వల్ల టెలోజన్ ఎఫ్లియం అనే సమస్య వస్తుంది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. మన బాడీకి ఐరన్, ప్రోటీన్, బయోటిన్, విటమిన్ డి, జింక్ అనే పోషకాలు అందకపోతే హెయిర్ వీక్ అయిపోతుంది. హెయిర్ స్టైలింగ్ అండ్ కెమికల్ డ్యామేజ్. ఎక్కువగా హెయిర్ స్ట్రైట్నింగ్, కలరింగ్, బ్లీచింగ్, కెమికల్ ట్రీట్మెంట్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అలానే హాట్ వాటర్‌తో స్నానం చేయడం మరియు హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు మీ హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడానికంటూ బయట మార్కెట్‌లో మినాక్సిడిల్, ఫిలిగ్రియం, రోజ్‌మెరీ ఆయిల్, డర్మా రోలర్, డర్మాస్టమ్ ఇలా చాలానే ప్రొడక్ట్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. వితౌట్ డర్మటాలజిస్ట్ కన్సల్టెంట్ మీరు మీ జుట్టుపై ఏ ప్రయోగాలు చేయకండి. డబ్బులు పోతే పోనివ్వండి, మళ్ళీ తిరిగి వస్తాయి. కానీ జుట్టు పోతే మాత్రం తిరిగి రావడం అనేది కష్టం.